ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు. ఏంటమ్మా? మాకో సమస్య వచ్చింది బాబు. ఇక్కడ బుజ్జమ్మ గారు ఉంటారంట కదా, తీర్పు చెప్పాలి. అవునా, చెప్తారు. వెయిట్ చేయండి, వస్తారు. అలాగే బాబు. మా బుజ్జమ్మ ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం చెప్తారు. మా నాన్నమ్మ కోసం ఇలాగే ఎక్కడి నుంచో వస్తారు. మా అత్తయ్య గారు అంత మంచివారు. ఇప్పుడు నేను చెప్పాలా? గుర్తుకొచ్చిందమ్మా. బాబు, వస్తున్నారు. న్యాయం కోసం మన గడప తొక్కారు కదా అమ్మా. నీకేమీ గుర్తులేదు, అందుకే మిగతా వాళ్ళకి నీ కోడలు న్యాయం చెప్పబోతోంది. నమస్కారం అమ్మా. మేం పొరుగురు నుంచి వచ్చామమ్మా. బుజ్జమ్మ గారంటే మీరేనా? చెప్పండి, ఏంటి మీ సమస్య? ఇది నా కూతురమ్మా. ఇతను మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంట పడుతూ చచ్చిపోతానంటే నా బిడ్డ ప్రేమించిందంటమ్మా. నా బిడ్డ ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నాడమ్మా. మీరే న్యాయం చెప్పాలమ్మా. వీళ్ళు చెప్తున్నది నిజమేనా? ఈ బెజవాడ బుజ్జమ్మ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. నాలుక తెగ్గోస్తా. చెప్పు, వెంట పడ్డావా? అవునండి. ప్రేమించకపోతే చస్తాను అని అన్నావా? అన్నానండి. మరిప్పుడు పెళ్లి చేసుకోనని ఎందుకంటున్నావు? నాకు ఇంట్లో ఇంకో సంబంధం చూశారండి. మేడం, మాట్లాడకు. మాట్లాడకు. ఇంకొక సంబంధం చూస్తున్నారా? అంటే ఆ సంబంధం చేసుకోవాలనే కదా? మరి అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు? ఆడపిల్లంటే అలుసైపోయిందా? ఆడపిల్లంటే అంగట్లో బొమ్మలా కనబడుతుందా? నీకది వస్తువా వాడుకొని పడేయడానికి? ఈ బెజవాడ బుజ్జమ్మ దగ్గర కాదు. న్యాయం కోసం వచ్చారు. న్యాయం చేసే పంపిస్తుంది ఈ బుజ్జమ్మ. ఇలాగే నువ్వు చెప్పేదానివమ్మా. ఏటంటోడిని వదలకూడదమ్మా. తగిన బుద్ధి చెప్పాలి. మాట్లాడవే. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఇంకెవరు తిన మెడలో తాళి కడతారు?
ఎవరు పెళ్లి చేసుకుంటారు? బుజ్జమ్మ గారు మా ఇంట్లో ఒప్పుకోరండి. నోర్మోయ్! ఇంట్లో అడిగి ఈ అమ్మాయి వెంట పడ్డావా? ఇంట్లో అడిగి ప్రేమించకపోతే చస్తాను అన్నావా? ఇంట్లో చెప్పే తిన జీవితాన్ని నాశనం చేసావా? కానీ ఇది మాత్రం చెప్తావు, ఒప్పుకోరే? ఈ బెజవాడ బుజ్జమ్మ అన్యాయాన్ని సహించదు. నా సొంత వాళ్ళైనా దుర్మార్గంగా పోతే ఒప్పుకోదు. తాళి కట్టు. కట్టు. బిడ్డే నిన్ను బతికించిందిరా. ప్రేమించాను అని తన వెంటపడ్డ ప్రేమే ఇక నుంచి కూడా కనబడాలి. తనని నువ్వు ప్రేమగానే చూసుకోవాలి. ఏదైనా తేడా జరిగిందో? లేదండి, బుద్ధిగా కాపురం చేసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను. ఇప్పుడు మీకు సంతోషమేనా? న్యాయమైన తీర్పు చెప్పారమ్మా. నా కూతురు జీవితం అన్యాయం కాకుండా కాపాడారమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.